సృష్టిలోనే కని విని ఎరుగని ఒక అమ్మాయి పుట్టుక మొత్తం యుగంలో ధర్మం నిలపడానికి ఆధారమవుతుంది. ద్రోణాచార్యుని చంపడానికి ఒక పుత్రుడి కోసం యాజ మహర్షి, ఉపయాజ మహర్షులతో యజ్ఞం చేయిస్తాడు ద్రుపదుడు. ఆ యజ్ఞం యొక్క అగ్నిలో నుండి ద్రోణుడి మరణం పుడుతుంది. తనే ధృష్టద్యుమ్నుడు. ఇవేం పేర్లండి బాబు. ఇంకా అదే అగ్నిలో నుండి దేవతల కార్యనిర్వహణ కోసం ఒక పుత్రిక కూడా పుడుతుంది. అగ్ని యొక్క తేజస్సుతో అత్యంత అందమైన ముఖంతో ధర్మదృష్టి కలిగి ఉంటుంది. ఆమె వల్ల సమస్త లోకానికి కొత్త ఇతిహాస రచన జరుగుతుంది. తనే యజ్ఞసేని ద్రౌపది. అలానే పాంచాలి అని కూడా అంటారు. ఈ విషయంలో ద్రుపదుడు అదృష్టవంతుడనే చెప్పాలి. ఇంకొక వైపు కుంతి, పాండవులు బ్రాహ్మణుల్లా ఎవరికి డౌట్ రాకుండా అడవుల్లో తిరుగుతారు. అలా వెళ్తూ వెళ్తూ ఒక దట్టమైన అడవిలోకి వెళ్ళిపోతారు. చాలా సేపు సస్పెన్స్ తర్వాత తెలిసింది ఏంటంటే అది ఒక రాక్షసుడి వనం. అక్కడి రాజు హిడింబ అనే రాక్షసుడు. అలాని ఆ వనం బయటికి వెళ్ళిపోదామంటే బయట ఉన్న ప్రజలకి పాండవులు ఎవరన్న విషయం తెలిసిపోతుంది. పాపం ముందు నువ్వు ఈ వెనక గొయ్యిలా అయిపోయింది వీళ్ళ పరిస్థితి. మరి ఏం చేశారో తెలియాలంటే ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్.